మదన్ గుప్తా గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్, ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పిన వాదన అంతా విన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబర్, మన భారత పౌరసత్వం ఉన్న ఒక మహిళ ఇప్పుడు పాకిస్తాన్ ఏజెంట్గా మారిపోయి మన దేశానికి ఒక ఏజెంట్గా వ్యవహరిస్తూ స్లీపర్ సెల్గా మారారన్న ఒక వాదన చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకంటే మన దేశంలో ఉంటూ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని కట్టడి చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే పాకిస్తాన్ ఇప్పుడు మన దేశానికి సంబంధించిన వాళ్ళని కూడా ప్రలోభ పెట్టి, అంటే డబ్బు ఎర్ర చూపి, బలపు ఎర్ర చూపి ఈ రకంగా లొంగ తీసుకుంటోందనే విషయం కూడా మనకు స్పష్టం అవుతుంది. దీన్ని ఏ రకంగా మనం తిప్పికొట్టే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? రామచంద్రయ్య గారు, సార్ నా ఆడియో క్లియర్ ఉంది కదా? ఉందండి, ఉందండి, బాగా వినిపిస్తుంది. ఓకే ఓకే. ఇది అంటే మనకు ఇంటి దొంగలు కొత్త ఏం కాదు. మీకు అంబి దగ్గర నుంచి అంబి, జయసింహుడు, మీర్ జాఫర్ వీళ్ళందరూ ట్రేటర్సే. ఇప్పుడు కొత్త రకం ట్రేటర్స్ వచ్చారు. అంతకంటే అంటే ఇది మన కొత్త విషయం ఏం కాదు. వీళ్ళందరూ భారతీయులే. అండ్ మీరు ఒక్క జ్యోతి మల్హోత్రాని మాత్రమే మాట్లాడుతున్నారు. తక్కినటువంటి 10 మంది సంగతి ఏంటి? అంటే వాళ్ళు భారతీయులు కాదా? అవునండి, అంటున్నది ఇలా భారతీయులు కూడా చివరికి కక్కుర్తి పడిపోయి డబ్బు కోసం కానీ మిగిలిన విషయాలకి. రామచంద్ర గారు, ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఒక విషయాన్ని మీరు నెరేటివ్ ని మీరు బాగా గమనించండి సార్. ఒక్క జ్యోతి మల్హోత్రా మాత్రమే హిందువు. ఓకే, తక్కినటువంటి 10 మందిలో 7 ముస్లింలు, 3 సిక్కులు. అవునండి, వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడటం లేదు? ఒక్క జ్యోతి మల్హోత్రా గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాం? ఇది కూడా క్వశ్చనా కాదా? అవునండి. అండ్ ఇన్ ఎడిషన్ మనము ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా గురించి మాట్లాడుతున్నాం. కార్గిల్ యుద్ధంలో టీవీ పేరు పెట్టుకొని ఆమె పేరు బర్కాతత్, ఆమె చేసినటువంటి పనులేంటి? దానివల్ల మన సైనికులు ఎంతమంది చనిపోయారు? ప్రశ్న కాదా? అవునండి. ఏమన్నా చర్యలు ఉన్నాయా? వాక్ స్వాతంత్రం అని అంటారు. మళ్ళీ ఏదన్నా అంటే సెక్యులర్ అనే ఒక వాదాన్ని తీసుకొస్తారు. సెక్యులర్ అంటారు, వాక్ స్వాతంత్రం అంటారు, కోర్టుకు పోతే బెయిల్ ఇస్తారు. అవునండి. ఇక్కడ మన మన పరిస్థితుల్ని, మన లోపల ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చక్కబెట్టుకోకుండా ఎందుకు? మీకు మనకు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు కదా హమీద్ అన్సారీ. అవునండి. హమీద్ అన్సారీ వలన 27 మంది సిఐఏ ఏజెంట్లు చనిపోయారు. తెలుసా మీకు? అదే అండి. అండ్ ఇంకొకటి, మన దేశానికి 1990లో ఆయన పేరు ముఫ్తీ మొహమ్మద్ సయీద్. అవునండి. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఎవరినైతే మనం ఈ జైషే మొహమ్మదు వీటన్నిటికీ కారణం ఎవరో, వాడిని విడిపించడానికి తన కూతుర్ని కిడ్నాప్ చేశారని నాటకం ఆడి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ విడిపించాడు. వీడిని ఏమంటారు మీరు? ఇవన్నీ మనం రోజు చూస్తున్నామండి. ప్రింట్ అది ఇంకోటి వైర్లు. ఎంతమంది పాత్రికేయులు ఉన్నారు? వీళ్ళందరి సంగతి ఏంటి? ఒక్కటే అండి, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా కోర్టులు గిట్లు ఏం లేదండి. ఇప్పుడు మీకు ఇక్కడ మన దౌర్భాగ్యపు విషయం ఏంటంటే, క్షమించాలి రామ్మోహన్ రావు గారు, అంటే కోర్టుల గురించి ఇప్పుడు వాళ్ళు అన్ని ఈ మన దర్యాప్తు సంస్థలు అన్ని రకాల పరిశోధించి ఒక నేరస్తుణ్ణి తీసుకుపోయి కోర్టు ముందు పెడితే కోర్టు బెయిల్ ఇస్తుంది. ఇంకా
కాదు, ఇప్పుడు మనకు బాంబేలో తాజ్ హోటల్లో దాడులకు పాల్పడి చాలా మందిని మానహోమం సృష్టించిన వాళ్ళకి కూడా చివరికి ఏ రకంగా మేపారు వాళ్ళని ఉరిశిక్ష వేసేంత వరకు అని చెప్పి కూడా మనం చూసాం. మీరు చెప్తున్న మాటలను చూస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. మరి ఇది ఒకటే కాదు, మీకు ఇంకొక విషయం చెప్తానేనండి. 1972 యుద్ధంలో 93,000 మంది సైనికుల్ని, పాకిస్తాన్ సైనికుల్ని మన వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుంటే 3 సంవత్సరాలు వాళ్ళని మేపి బిర్యానీలు పెట్టి ఇక్కడి నుంచి సాదరంగా సాగనంపాం. మన సైనికులు 10,000 మంది అక్కడ వాళ్ళ జైళ్ళలో ఉండిపోయారండి. వాళ్ళ జైళ్లలో ఉంటే విడిపించుకోవడానికి మనకు మనసు రాలా. ఇంత దౌర్భాగ్యపు పరిస్థితుల్ని మనం చూసాము రామచంద్రయ్య గారు. అవునండి. ఇటువంటి ఒక్కటేనండి, అంటే క్షమించాలి రామ్మోహన్ రావు గారు, న్యాయము చట్టము సత్వరంగా ఉండాలి, కఠినంగా ఉండాలి. ఈ రెండు ఉంటేనే ఏదైనా సరే జరుగుతుంది. మీరు నలుగురిని కాల్చిపడినొకండి, ఐదో వాడు ధైర్యం చేస్తాడా? నల్ల కోట్లు వేసుకొని ఆ వంతన అక్కడ వాదించి వాళ్ళని విడిపిస్తారు. ఎందుకండి బాంబ్ బ్లాస్ట్ కేసులో యూపీ ముఖ్యమంత్రి వాళ్ళ మీద కేసు లేకుండా విత్డ్రా చేసుకున్నాడు కదా. మరి రాజకీయ నాయకులు ఇట్లే చచ్చారు, అండ్ మన కోర్టు వ్యవస్థ ఇట్లే చచ్చింది, న్యాయ వ్యవస్థ ఇట్లే చచ్చింది. ఎవరిని మనం నిందించగలం చెప్పండి రామచంద్రయ్య గారు? మదన్ గారు, మీరు అన్నారు కాల్చి పారేస్తే వాళ్ళలో భయం వస్తుంది అన్నారు కదా మీరు మాట్లాడుతున్నా. కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చేసిన పని అదే. దాదాపు 100 మంది టెర్రరిస్టులు ఉన్న క్యాంపస్ ని మనం వెళ్ళి అక్కడున్న శిబిరాలను మొత్తాన్ని మనం ధ్వంసం చేసి వచ్చాం ఆపరేషన్ సింధూర్ పేరుతోటి. సో దాని ద్వారా వాళ్ళలో ఒక భయం వస్తుంది అనుకుంటే ఆ భయం అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు వాళ్ళతో మనం డైరెక్ట్ వారు చేయకుండా మన దగ్గర ఉన్న వాళ్ళని పెట్టి ఇప్పుడు ఇంటి దొంగలతోటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇంటి దొంగలతోటి మనల్ని స్లీపర్ సెల్స్ ద్వారా మనల్ని దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ వ్యూహరచన చేస్తోంది. అంటే వాళ్ళలో ఏమాత్రం భయం కనిపించట్లేదు కదా, బరితెగ్గింపు. భయానికంటే బరితెగ్గింపు ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళల్లో. మీకు ఒక చిన్న విషయం, మీరు టెర్రరిస్టులు 100 మంది 200 మంది 300 మంది కాదండి, 35 కోట్ల మంది టెర్రరిస్టులు ఉన్నారు మన దేశంలో. 35 కోట్ల మంది టెర్రరిస్టులు. అవును, మన దేశంలో ఎంతమంది ఉన్నారంటున్నా? 30 కోట్ల మంది ఉన్నారు స్లీపర్ సెల్స్. 30 కోట్ల మంది. వాళ్ళు కూడా మన నేను ఏమి సంకోచం లేకుండా చెప్తున్నానండి. మనం ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయొద్దు మదన్ గుప్తా గారు. స్లీపర్ సెల్స్ విషయం మాట్లాడుకుందాం. నేను ఎవరిని టార్గెట్ చేయడం లే. స్లీపర్ సెల్స్ అమ్ముడు పోవడానికి ప్రతి ఒక్కడు సిద్ధంగా ఉన్నాడు. దేశం కోసం బతికేటటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ. అవునండి.